హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోడల్ నెంబర్ 4 3 మార్క్స్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. అయితే ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఒక 10 క్వశ్చన్స్ కదా ప్రీవియస్ వీడియోలో మనం సాల్వ్ చేసాం. ఈ వీడియోలో కూడా మనం ఒక 10 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ sin square x minus cos square x by sin square x into cos square x dx. దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ గివెన్ దట్ అని రాశాను. ఇంటిగ్రల్ అక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఉందో అదే రాశాను. sin square x minus cos square x by sin square x into cos square x dx అని రాశాను. అయితే ఈ కింద డినామినేటర్ లో ఉన్న sin square x into cos square x sin square x కి cos square x కి వేరుగా రాద్దాం. ఓకేనా? sin square x by sin square x into cos square x ఇక్కడ మైనస్ ఉందమ్మా, మైనస్ cos square x by sin square x into cos square x ఇలా రాస్తాం dx. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఇక్కడ sin square x క్యాన్సిల్ అయ్యింది. sin square x క్యాన్సిల్, cos square x క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది? 1 by cos square x minus 1 by sin square x మిగులుతుంది dx. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్, నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? ఇంటిగ్రల్ 1 by cos అంటే secant x. ఇక్కడ ఏముంది? 1 by cos square x అంటే secant square x. 1 by secant square x మైనస్ దాని తర్వాత 1 by sin square x. 1 by sin అంటే ఏంటమ్మా? secant x. ఇక్కడ స్క్వేర్ ఉంది, sin square అంటే cosecant square x dx. ఇప్పుడు మనం విడివిడిగా ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ secant square x dx అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాము. దాని తర్వాత ఇంటిగ్రల్ cosecant square x dx. ఇక్కడ చూడండి మన ఫార్ములా ఏంటంటే ఫార్ములా మనకు తెలుసు. ఏం ఫార్ములా తెలుసు? secant square x అంటే ఏంటి? tan x మైనస్ cosecant square x కి ఇంటిగ్రల్ cosecant square x dx is equal to minus cot x plus tan x minus plus cot x plus ఇంటిగ్రల్ cosecant square x dx అనేది minus cot x. ఇదమ్మా ఆన్సర్. ఓకేనా? క్లియర్గా ఉంది కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ ఏముంది అంటే అమ్మా క్యూబ్ ఉంది. క్యూబ్ ఇక్కడ sin cube x minus plus cos cube x by sin square x into cos square x dx. Second question,
ఇలా ఇచ్చారు. ఇంటిగ్రల్ sin cube x plus cos cube x by sin square x into cos square x bracket లో dx into dx bracket into dx. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? చూడండి, సొల్యూషన్ చెప్తున్నాను. గివెన్ దట్ నీట్గా రాయాలి. అప్పుడే మనకి ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళు నీట్గా ఉంటే మార్కులు క్లియర్ వస్తారు. ఇంటిగ్రల్ sin to the power of 3x ఇదేమంటే sin cube x plus cos to the power of 3x అంటే ఏమన్నారండి? cos cube x sin square x into cos square x dx. ఇప్పుడు ఏం చేస్తానంటే sin square x into cos square x గా రాస్తున్నాను. sin cube x కి సెపరేట్ గా cos cube x కి సెపరేట్ గా రాస్తున్నాను. ఇది వేరే విధంగా చెప్పొచ్చు. sin to the power of 3x నేనేమంటాను? sin cube x ఒకటే, cos to the power of 3x cos cube x ఒకటే. ఓకేనా? ఇంటిగ్రల్ sin to the power of 3x by sin square x into cos square x plus cos to the power of dx by sin square x into cos square x dx. Okay, now ఇక్కడ sin square x cos cube x sin square ఇంకేమి ఇద్దామో ఇంకో sin x ఉంటుంది. దాని తర్వాత square cube ఇంకేమి ఇద్దామో ఇక్కడ cos x ఉంటుంది. అవునా? yes. ఇంటిగ్రల్ ఇక్కడ ఏమి ఇద్దామో sin x by cos square x plus మళ్ళీ cos x ఉంటుంది పైన by ఇంకా cos దగ్గర ఇందులో పోయింది sin square x ఇది dx. ఇది ఎలా రాసుకోవచ్చమ్మా? నెక్స్ట్ స్టెప్ లో ఇంటిగ్రల్ sin x by cos x 1 by cos x అప్పుడు ఏమైంది? cos square x plus మళ్ళీ cos x by sin x 1 by sin x dx. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఉంది కదా. ఇక్కడ చూడండి, sin by cos ఏంటమ్మా? tan x. దెన్ 1 by cos అంటే ఏమన్నాను? cos 1 by cos secant x plus cos by sin cot x. okay, cot x. 1 by sin అంటే ఏమన్నాను? cosecant x. ఏంటిది? cosecant x dx. ఇంటిగ్రల్ tan x secant x dx plus integral cot x cosecant x dx. okay, tan x secant x అంటే ఏంటమ్మా? secant x plus cot x integral cot x cosecant x dx అంటే ఏంటి? minus cosecant x plus secant x minus cosecant x plus. ఓకే, ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ tan x secant x dx అంటే secant x plus integral cot x cosecant x dx అంటే minus cosecant x plus
చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ఈ రెండు ఫార్ములాస్ నేను మోడల్ వైజ్ గా చూపిస్తున్నాను, ఇప్పటికే మీకు వచ్చేసిందా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ మూడు క్వశ్చన్ ఒకే విధంగా కనబడతాయి మీకు, కానీ ప్రొసీజర్ వేరు. sin square x plus cos square x by sin x into cos x dx. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి? సొల్యూషన్ given that ఓకే, క్లియర్ కనబడుతుందో లేదో చూడండి ఫస్ట్ బోర్డు. ఓకే, కనబడుతుంది. గివెన్ దట్ ఏమి ఇచ్చారో రాయండి ఫస్ట్. ఇంటిగ్రల్ sin square x plus cos square x by sin x into cos x dx. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? sin x into cos x ని విడివిడిగా sin square x కి cos square x కి సపరేట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ sin square x by sin x into cos x plus cos square x by sin x into cos x. Square cos cancel, sin ఈ square ఈ sin cancel. Okay, dx. Then ఇంటిగ్రల్ ఇక్కడ ఏంటమ్మా? స్క్వేర్ sin cancel ఏముంది? sin x by cos x ప్లస్ ఇక్కడ ఏముందమ్మా? cos x. ఇంకో cos ఉంది, స్క్వేర్ cos స్క్వేర్ x, ఇది cos స్క్వేర్ లో ఇది స్క్వేర్ లో నుంచి ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏముంది? cos ఉంది. దాని తర్వాత sin x dx. దాని తర్వాత ఇంటిగ్రల్ sin by cos tan ఏంటిది? tan x. దాని తర్వాత cos by sin cot x ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇంటిగ్రేషన్ tan x ఇంటిగ్రేషన్ cot x by using a UDV formula. Integral UDV formula UV minus ఇంటిగ్రల్ VU అనే UV ప్రోడక్ట్ ఫార్ములాతో మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటే మనం ఏమొస్తుందంటే ఇంటిగ్రల్ tan x dx is equal to log secant x plus c. Then the integral cot x dx minus log cosecant x plus c. ఆ ఫార్ములా ఉపయోగిస్తే ఇంటిగ్రల్ tan x ఏమైందమ్మా? log secant x plus c. ఇంటిగ్రల్ cot x ఏమైందమ్మా? cosecant x plus c minus log cosecant x plus c. దీన్ని మనం సెపరేట్ గా రాసుకుందామా? ఇంటిగ్రల్ tan x dx కి ప్లస్ ఇంటిగ్రల్ cot
siegens కి రాయాలి. ఓకే, ఇప్పుడు రాయండి. tan x ఏంటమ్మా log secant x మాడ్యులో పెట్టాల్సింది ప్లస్ దాని తర్వాత మాడ్యులో ఎందుకు పెట్టాలంటే ఇది తెలియదు, ఇది నెగిటివ్ సైన్ పోయింది. ఓకే, దాని తర్వాత cot x కి మైనస్ log cosecant x प्लस ओके log secant x minus log cosecant x प्लस ఈ మార్కులు ఎందుకు పెట్టామంటే మనం ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో మీకు తెలుస్తుంది. ఇది నార్మల్ ఇంటిగ్రేషన్ కాబట్టి, అంటే డిఫైనైట్ ఇంటిగ్రేషన్ లో మీకు ఆ మార్కులు ఎందుకు పెట్టాము అనేది తెలుస్తుంది. ఓకే, అక్కడ నెగిటివ్ సైన్ ఉంది. x ప్లేస్ లో మనం 0 5/4 5/2 అని పెడతా ఉంటాము. ఆ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆ మార్జిన్ గురించి తెలుస్తుంది. ఓకే, బట్ మాత్రం మార్జిన్ మాత్రం పెట్టాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారా? Question number 4. Integral 1 by sin square x into cos square x dx. ఇలా రాస్తే మనం ఏం చేయొచ్చు? ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 1 2 3 ఇప్పుడు ఏ మోడల్ చెప్పామో అదే మోడల్ చూడండి ఒకసారి. ఇలా కూడా ఇస్తారు అన్నమాట. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ 1 by sin square x into cos square x dx. 1 అంటే ఏంటమ్మా? ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ sin square x plus cos square x is equal to 1. From the trigonometry, as sin square x plus cos square x by sin square x into cos square x dx. Then integral sin square x की separate ఏమన్నా sin square x into cos square x. మళ్ళీ cos square x కి సెపరేట్ ఏం చేయాలమ్మా? sin square x into cos square x. sin square x into cos square x plus cos square x by sin square x into cos square x అనేది రాసుకోవాలి dx. ఓకే, నో sin square x క్యాన్సిల్. ఇక్కడ cos square x క్యాన్సిల్. ఇంకేమి 1 by cos square x ఉంటుంది ప్లస్ 1 by sin square x ఉంటుంది dx. ఓకే, 1 by cos square అంటే ఏంటి? secant square x. ఏంటమ్మా? secant
cosecant square x plus 1 by sin అంటే cosecant square x కదా cosecant square x dx separate గా ఇంటిగ్రల్ secant square x dx plus integral cosecant square x dx. Okay, secant square x అంటే ఏంటమ్మా tan x, cosecant square x dx అంటే ఏంటో చెప్పాను కదా minus cot x plus c. Okay, tan x minus cot x plus c. This is the answer for this question. చూసారా అంటే ఈ 4 క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయి అవునా కదా, కానీ ప్రొసీజర్ అనేది డిఫరెంట్. ప్రొసీజర్ అనేది చాలా జాగ్రత్తగా రాయాలి. 1 by cos అంటే secant, 1 by sin అంటే cosecant, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ నాలుగులో ఏది ఇచ్చినా మీరు రాసేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఈ నాలుగు ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి డిప్లొమాలో. డాష్ క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. Question number 5. Question number 5. Integral dx by x square plus 16 ఇలా ఇచ్చారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సొల్యూషన్ given that ఏమి చేయాలి? దీని ఎలా రాసుకోవచ్చు కదా 1 by x square plus 16 dx. దీని ఎలా రాయొచ్చు 1 by x square plus 4 square, x square plus 4 square. ఇది ఎలా ఉందమ్మా? ఎక్కడ చూస్తాం లేదు, ఏ ఫార్ములా చూస్తాం మనం? ఇంటిగ్రల్ 1 by x square plus a square. ఇక్కడ x ఏంటమ్మా? x. a ఏంటమ్మా? 4. దీని ఫార్ములా ఏంటి చెప్పండి? 1 by a tan inverse x by a plus c. ఈ ఫార్ములాలో ఇక్కడ రాస్తే అయిపోయింది క్వశ్చన్. 1 by a 1 by 4 tan inverse x by 4 plus c. అయిపోయింది ఆన్సర్. చిన్న క్వశ్చన్. Now question number 6.
Now question number 6. Integral 3 root x plus 1 by root x. Integral 3 root x plus 1 by root x dx. దీనికి సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ given the ఓకే ఇక్కడ ఫార్ములాస్ రాస్తాను. ఓకే అక్కడ మనం చేద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ 3 నేను రూట్ ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 అని రాసుకోవచ్చు ప్లస్ 1/x⁴1/2 dx. అనేది కాన్స్టెంట్ బయట పెట్టాను. x⁴1/2 బయట పెట్టాను. దాని తర్వాత దీని రాయొచ్చు ఇంటిగ్రల్ సపరేట్ చేస్తాను. x⁻−1/2 రాయొచ్చు లేదా ఎలా ఉంది 1/8n అండ్ రాసుకోవచ్చు a⁻−n. ఇది ఎలా అనుకుంటున్నాను ఆ ఫార్ములా వచ్చేసాను dx. ప్రతిదీ లాజికల్ గా ఉంది. ఓకే ఫార్ములాస్ తో చెప్తున్నాను. ఫ్రమ్ ద ఆల్జీబ్రా from algebra 1/8n ని రాసుకోవచ్చు a⁻−n అని రాయొచ్చు. అదే కదా రాసింది. ఇది ఎలా కనుక్కుంటాము? ఏ ఫార్ములా మనకి తెలిసిన ఫార్ములా ఇంటిగ్రల్ x⁴n dx x⁴n+1/n+1 ప్లస్ ఆ ఫార్ములా ప్రకారంగా మనం దీన్ని ఏం చేయొచ్చు? 3 ఇక్కడ కావచ్చు కాబట్టి x⁻12 plus 1/1/2 plus 1 next plus x⁻−12 plus 1/-1/2 plus 1 plus c. దీన్ని సింప్లిఫై చేసి రాసేయాలి. ఎలా సింప్లిఫికేషన్ చేయొచ్చు? మీ దగ్గర క్యాల్సియం ఉంది. క్యాల్సియం 1/2 plus 1 ఎంత ఏదమ్మా 1 plus 2 3/2 minus 1/2 plus 1 ఇక్కడ ఏమైపోతే 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమైపోతుంది 2 minus 1 అవేంటి 1/2. ఓకే 1 నుంచి ఆఫ్ చేసేస్తే ఎంత 1/2 అదే రాయాలి. నెక్స్ట్ 3 x⁻3/2 ఓకే ప్లస్ x⁻1/2 ప్లస్ ఓకే లాస్ట్ question number 7. Question number 7. Integral cos inverse sin x dx. ఇలా ఇచ్చినప్పుడు cos inverse అంటే మనం sin x కూడా cos ఎలా రాయాలని తెలుసుకోవాలి. అప్పుడు cos inverse క్యాన్సిల్ అయ్యింది. ఈ క్వశ్చన్లో చూడండి ఇంటిగ్రల్ cos inverse బ్రాకెట్ లో sin x dx అని ఉంది. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే మనం cos ఇన్వర్స్ ని మనం ఏం చేయాలి క్యాన్సిల్ చేయాలంటే sin x మనకు ఫార్ములా లేదు. sin x లో sin లో cos ఎలా రాస్తారు అనేది ఎలా రాస్తారో చూడండి. ఎలా రాయొచ్చంటే ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలో 5/2 - x అంటే ఏమిటంటే
cos అనేది sin x ఓకే రిజల్ట్ cos 5/2 అంటే 90 మైనస్ 5/2 మైనస్ x అప్పుడు ఏమైంది sin x అని రాసుకోవాలి cos 90 మైనస్ θ అప్పుడు sin θ ఇక్కడ x లో రాసుకోవాలి θ లో కాకుండా x లో రాసుకోవాలి అది మెయిన్ ఫార్ములా అయితే సొల్యూషన్ given that integral cos inverse sin x dx sin x ఎంత రాయొచ్చమ్మా cos 5/2 minus x అని రాయొచ్చు అవునా cos inverse cos 5/2 minus x అని రాయొచ్చు చూడండి నేను ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ పెట్టాను ఇక్కడేమో స్క్వేర్ బ్రాకెట్ పెట్టాను అంటే డిఫరెన్స్ చూపించాలి ఓకే ఇప్పుడు cos ఇన్వర్స్ cos క్యాన్సిల్ అయిపోతుంది ఏం మిగులుతుంది 5/2 మైనస్ x మిగులుతుంది దీనికి మనకి ఇంటిగ్రేషన్ చేయాలి ఇంటిగ్రల్ 5/2 అనేది cos లో బయటపడేస్తే ఇంకేముంటుందమ్మా 1x ఉంటుంది మైనస్ ఇంటిగ్రల్ x dx ఓకే ఇప్పుడు x dx అంటే ఏమి లేకపోతే ఏముందంటే మనం ఇంటిగ్రల్ 1x అంటే ఏంటి x 5/2 x మైనస్ x²/2 ఎలా వచ్చింది 1 కాబట్టి 1 + 1/1 + 1